నీకోసం కావాలంటే బండి తీసేసుకో త్వరగా. నువ్వు తీసేస్తే మీరు మేము చెక్ చేస్తాం అర్థం లేకుండా. లిమిట్స్లో ఉన్నటువంటి టిప్కో హౌసెస్ వద్ద ఈరోజు కార్డాన్స్ ఇచ్చి చేయటం జరిగింది. ప్రతి ఒక్క ఇంటిని చెక్ చేయటం జరిగింది. దీనికి సంబంధించి ఇక ఇల్లీగల్ యాక్టివిటీస్ జరగటం, అలాగే ఏదన్నా గంజా లేకపోతే ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ వాళ్ళందరినీ కూడా చెక్ చేయడానికి మొత్తం అన్ని హౌసెస్ని కూడా చెక్ చేయడం జరిగింది. ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలు కొన్ని చోట్ల జరుగుతున్నందువలన దానికి సంబంధించి కూడా చెక్ చేయడం జరిగింది. ఈ చెకింగ్లో మనకి 91 టూ వీలర్స్, ఈ కాగితాలు లేనటువంటి టూ వీలర్స్ని పట్టుబట్టడం జరిగింది. వాటన్నిటిని కూడా సీజ్ చేయడం జరిగింది. అలాగే 3 3 వీలర్స్, అలాగే 1 4 వీలర్కి దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ లేవు కాబట్టి వాటన్నింటినీ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇవన్నీ ప్రాపర్గా చెక్ చేసి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, అలాగే వాటికి సంబంధించినటువంటి కాగితాలన్నీ కూడా చెక్ చేయడం జరిగింది. తర్వాత వాటన్నింటినీ కూడా ఏదైతే కన్సర్న్ సరైనటువంటి డాక్యుమెంట్స్ లేవో వాటన్నిటి మీద కేసులు రిజిస్టర్ చేయడం, వాటి మీద వారికి సంబంధించిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. అలాగే ముఖ్యంగా మనకి చెప్పేది ఏంటంటే, ఎక్కడైతే టౌన్లో కానీ అలాగే సబ్ డివిజన్లో కానీ ఎక్కడైతే ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతాయో అక్కడ పోలీసుకి సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది తీసుకుంటాము. అలాగే ప్రజల దగ్గర నుంచి కూడా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకుని అక్కడ ప్రాపర్గా చెకింగ్ అనేది చేయడం జరిగింది. ఎక్కడైతే మనకి ప్రాబ్లమాటిక్గా ఉన్నాయో, అలాగే గంజాకి సంబంధించి కానీ, అలాగే ఇల్లీగల్ యాక్టివిటీస్ జరగటం కానీ, రౌడీజం జరగటం కానీ ఇట్లాంటివి ఉంటే డెఫినెట్గా ఆ ఏరియాల్లో చెక్ చేసి వారి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది.